భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ 5 దేశాల పర్యటనలో భాగంగా ఇటలీకి వెళ్ళారు. ఇటలీ వెళ్ళిన తర్వాత అక్కడ ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీని కలిశారు. నిజానికి ఏ అంతర్జాతీయ వేదికపై ఈ ఇద్దరు కలిసినా కూడా అన్ని కెమెరాలు కూడా అందరి ఫోకస్ కూడా వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. ఏం సంభాషణ జరుగుతుంది, ఏం మాట్లాడుకుంటున్నారు, చిన్న చిన్న జెస్చర్స్ కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. ఈసారి కూడా అదే జరిగింది. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక ట్వీట్ చేశారు, అలాగే జార్జియా మెలోనీ కూడా ఒక ట్వీట్ చేశారు. నేను ప్రధాని మోదీకి స్వాగతం పలికాను, తర్వాత ప్రధాని మోదీ ఆమెకి ఒక కార్ రైడ్కి వెళ్ళడము, డిన్నర్ చేయడము, మెలోడీ చాక్లెట్స్ టాఫీలు ఆమెకి గిఫ్ట్గా ఇవ్వడము. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. ఇదంతా కూడా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఇటలీ భారత్ మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలను, స్నేహపూర్వక సంబంధాలకు గుర్తుగా ఇదంతా కూడా జరుగుతోంది. ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ స్పెషల్ రిలేషన్షిప్ అనే దాని గురించి. అయితే బియాండ్ దిస్ లైన్ ఏంటి ఉపయోగం? ప్రధాని మోదీ ఇటలీ పర్యటనకు ఎందుకు వెళ్ళారు, దీని వెనక ఏం స్ట్రాటజీ ఉంది అనేది, అంటే మోదీ మెలోడీ వెనక అసలు స్టోరీ ఏంటి, వాట్ ఈస్ ద రియల్ స్టోరీ బిహైండ్ దిస్ టూర్, బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో తర్వాత వీలైతే దీనిపైన ఒక డీటెయిల్డ్ డిస్కషన్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫర్ నౌ ఇప్పటికీ ఈ భేటీలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి? భారత్ ఇటలీ మధ్య సంబంధాలు ఇప్పటికే చాలా బలంగా ఉన్నాయి. ఈ సంబంధాలను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, లైక్ ఒక స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా రెండు దేశాలు కూడా అడుగులు వేస్తున్నాయి అని చెప్పడానికి ఈ యొక్క పర్యటన ఉదాహరణగా నిలుస్తుంది. ఈ భేటీలో అసలు ఈ టూర్లో హైలైట్స్ ఏంటి, ఏ విషయాల మీద చర్చలు జరిగాయి, ఇంకా ప్రస్తుతం నడుస్తోంది, దీనికి సంబంధించి బేసిక్గా ఈ కార్ డిప్లొమసీ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ దేశాధినేతతో కార్లు ప్రయాణిస్తూ మాట్లాడినటువంటి ఆయన తీసుకున్నటువంటి సెల్ఫీలు కానీ ఇవన్నీ కూడా ఫోటో ఆప్స్ అంటారు. అంటే మేము మా సంబంధాలు ఏ విధంగా మెరుగుపడుతున్నాయని చెప్పి అది వెళ్ళాల్సిన వాళ్ళకి, వెళ్ళాల్సినటువంటి దేశాలకి ఆ ఇండికేషన్ డెఫినెట్గా వెళ్తుంది. అటు గల్ఫ్ కంట్రీస్ వెళ్ళినా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళినా, లేకపోతే వాళ్ళు మన దేశానికి వచ్చినా కూడా ఇది డెఫినెట్గా ఇంటర్నేషనల్గా ఇట్స్ నాట్ జస్ట్ ఫోటో, ఒక ఇండికేషన్, ఒక సంకేతం వెళ్తుంది, వెళ్ళాల్సినటువంటి దేశాలకి డెఫినెట్గా వెళ్తుంది. సో అది ఈ ఫోటోలు వెనక కానీ సెల్ఫీలు వెనక ఉన్నటువంటి మనం ఏదో సరదాగా తీసుకున్నటువంటి ఫోటోలు కాదు. దట్ ఈస్ ద స్ట్రాటజీ బిహైండ్ కార్ డిప్లొమసీ. ఈ సెల్ఫీలు కానీ, ఈ గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ ఇవన్నీ కూడా. సో వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత #మెలోడీ అనేది చాలా ట్రెండ్ అవుతుంది. అటు ట్విట్టర్లో కానీ మిగతా సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ #మెలోడీ అనేది చాలా ట్రెండ్ అవుతుంది. సో కమింగ్ టు ద పాయింట్, క్రూషియల్ పాయింట్, ఏమేం అంశాలు ఇందులో చర్చకు వచ్చి ఉంటాయి? IMEC కారిడార్, అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్, IMEC కారిడార్ అంటారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇద్దరు నేతలు కూడా చాలా కీలకమైనటువంటి చర్చలు జరిపారు. ఇది ఎందుకు ఈ ప్రాజెక్టు ఎందుకంత సిగ్నిఫికెన్స్, అంత ప్రాధాన్యత అంటే కూడా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టుకి ఇది ఆల్టర్నేటివ్ అని చెప్తున్నారు. సో డెఫినెట్గా ఇది చైనాకు కంటగింపుగా ఉంటుంది. చైనాకి భారత్ విసురుతున్నటువంటి ఒక సవాల్గా, ఒక ఛాలెంజ్గా కూడా మనం తీసుకోవచ్చు ఈ IMEC కారిడార్ అనేది. దీనికి సంబంధించి డెఫినెట్గా చర్చలు జరిగాయి. భారత్ నుంచి యూరోప్ కంట్రీస్కి వాణిజ్య మార్గాలను, ట్రేడ్ రూట్స్ని వేగవంతం చేయడమే ఈ కారిడార్ యొక్క ముఖ్య ఉద్దేశంగా కనబడుతుంది. దీనికి సంబంధించి చర్చలు జరిగాయి, నెంబర్ 1. ఇక నెంబర్ 2, ఇది కూడా ముఖ్యమైనటువంటిది, డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, రక్షణ అండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం. దీనికి సంబంధించి డిఫెన్స్ టెక్నాలజీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే సైబర్ సెక్యూరిటీ, అలాగే కీలకమైనటువంటి రేర్ ఎర్త్ మినరల్స్, కీలక ఖనిజాల సరఫరాకు సంబంధించి కూడా ఇరు దేశాల మధ్య సహకారం ఉండాలని చెప్పి దీనికి సంబంధించి కూడా చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక మూడో విషయము, ఏ దేశానికి వెళ్ళినా చాలా కామన్గా జరిగేటువంటిది, ట్రేడ్ని ఏ విధంగా పెంచాలి. కేవలం 1-2 దేశాలపైన ఆధారపడడం కాకుండా గతంలో చేసినటువంటి తప్పది, గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పది, డైవర్సిఫై చేయడం. ఇప్పుడు ఆయిల్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, లేకపోతే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కానీ, లేకపోతే సెమీ కండక్టర్స్ కానీ, పర్టికులర్గా 1-2 దేశాలపైన ఆధారపడితే ఏం నష్టం జరుగుతుందో మనం అమెరికా విధించినటువంటి టారిఫ్లను చూసిన తర్వాత మనకు అర్థమైంది.
ఆ తర్వాత మనం ప్రత్యామ్నాయాలను చూసుకున్నాం. ఇప్పటికే ఆ పనిలో దాదాపుగా 27 నుంచి 35 దేశాలకు నుంచి కూడా మనము ఇంపోర్ట్ చేసుకోవడం మొదలైంది. కేవలం రష్యా మీదనో, కేవలం అమెరికా మీదనో, లేకపోతే సౌదీ అరేబియా దగ్గర నుంచి ఇలా 2-3 దేశాల మీద ఆధారపడడం కాకుండా డైవర్సిఫై చేయడం జరిగింది. తద్వారా వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం ఉండదు, థ్రెటన్ చేయడానికి అవకాశం ఉండదు. సో దీనికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రేడ్ ఏ విధంగా పెంచాలి, బై 2029 నాటికి భారత్ ఇటలీ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ట్రేడ్ని $20 బిలియన్ వరకు తీసుకెళ్ళాలి అనేటువంటిది టార్గెట్గా రెండు దేశాలు పెట్టుకున్నట్టుగా కనబడుతోంది. ప్రస్తుతం ఎంత ఉంది? ప్రస్తుతం $14 బిలియన్ మాత్రమే ఉంది. ఇది బై 2029 అంటే మరొక 2-3 సంవత్సరాలలో $20 బిలియన్ వరకు దీన్ని తీసుకెళ్ళాలి. ఇక పొలిటికల్గా ఏం మెసేజ్ వెళుతోంది దీనివలన అంటే యూరోపియన్ కంట్రీస్లో, యూరోప్లో భారత్ యొక్క ప్రభావం పెరుగుతోంది అనేటువంటి సంకేతం ఇచ్చినట్టు అవుతోంది. డెఫినెట్గా అటు చైనాకి ఇటు అమెరికా కూడా జియోపొలిటికల్గా ఒక మెసేజ్ వెళుతుంది. యూరోప్ కంట్రీస్తో కూడా మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, భారత్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేటువంటి చెప్పడమే దీని యొక్క ముఖ్యోద్దేశంగా కనబడుతోంది. అలాగే చైనాతో డిఫరెన్సెస్ ఉన్నటువంటి ఏ దేశాలైనా కూడా ఐదర్ భారత్కి లేకపోతే అమెరికాకి దగ్గరయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇటలీ భారత్ను ఒక ప్రత్యామ్నాయ మార్కెట్గా చూస్తోంది. అటు మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కానీ లేకపోతే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విషయంలో కూడా చైనాకు ప్రత్యామ్నాయంగా లేదా అమెరికా మీద ఎక్కువ డిపెండెన్సీ లేకుండా భారత్తో ట్రేడ్ పరంగా, పొలిటికల్గా అన్ని విధాలుగా కూడా సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇటలీ చూస్తోంది. అలాగే భారత్కి కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి. ఇది విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ సైడ్స్. ఇక లాస్ట్ పాయింట్, G7 దేశాల్లో భారత్కు ఒక బలమైనటువంటి మద్దతు పెరుగుతోంది అనేటువంటి సంకేతంగా కూడా దీన్ని చూస్తూ ఉన్నారు. అంతర్జాతీయంగా ఈరోజు ఇప్పటికే భారత్ ఎమర్జ్ అవుతూ ఉంది. ఎకనామికల్లీ, డిఫెన్స్ పరంగా, రక్షణ పరంగా ఎమర్జ్ అవుతూ ఉంది. ఇది వారవలేనటువంటి అగ్రదేశాలు ఉన్నాయి. రష్యా డెఫినెట్గా మనకు ఫేవర్గానే ఉంటుంది, ప్రోగానే ఉంటుంది. కానీ రెండు దేశాలు, మన చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు, అటు చైనా, ఆసియా ఖండంలో మనకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి చైనా మన యొక్క ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అమెరికా కూడా ఎప్పుడూ కూడా రక్షణ పరికరాలకు, ఆయుధాల కోసం ఆసియా ఖండంలోని దేశాలు మా మీదనే డిపెండ్ అవ్వాలి తప్పితే వాళ్ళు సొంతంగా బలాన్ని సంపాదించుకోకూడదు అనేటువంటి లక్ష్యం అమెరికాకు ఎప్పుడూ ఉంటుంది. దానికే ఈ అడ్డుపుల్లలన్నీ కూడా వేస్తూ ఉంటుంది అమెరికా. వీళ్ళందరికీ కూడా ఒక చెక్ పెట్టడానికి ఈ 5 దేశాల పర్యటనను ప్రధానమంత్రి మోదీ అటు నార్వే కానీ, ఇటలీ కానీ, స్వీడన్ కానీ, నెదర్లాండ్స్ కానీ ఈ 5 దేశాల పర్యటనను ఆ విధంగా చాలా కీలకమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కొన్ని సంతకాలు జరిగాయి, మరికొన్ని జరగబోతున్నాయి. సో దట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ మోదీ మెలోడీ హిస్టరీ లేదా ఓకే, అది మోదీ మెలోడీ యొక్క స్టోరీ యొక్క సీక్రెట్. సో దీనికి సంబంధించి మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.